హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ NPG1506 అండి. ఈరోజు నేను పప్పు చేస్తున్నాను. టమాటో నేతకూర పప్పు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా నానబెట్టుకోవాలి. 5 టమాటోస్ తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. అలాగే 5 వెల్లుల్లి తీసుకున్నాను. చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పప్పు. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలానే కొంచెం కల్లుప్పు వేసానండి. 1 స్పూన్ పసుపు వేసాను. టమాటా పప్పు 1 టీ స్పూన్ పసుపు కూడా వేసానండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇలాంటి ఎన్నో కుకింగ్ వీడియోస్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే కందిపప్పు త్వరగా ఉడుకుతాయి కదండి, అందుకని ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ నేతకూర మంచిగా 3 టైమ్స్ వాటర్లో బాగా కడగాలండి. కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి హై ఫ్లేమ్లోనే 3 విజిల్స్ తర్వాత సిమ్లో ఒక 3 విజిల్స్ పెట్టండి. చాలా అంటే చాలా త్వరగా ఉడికిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు వేసానండి, మర్చిపోయాను అవి. 3 విజిల్ హై ఫ్లేము, 3 విజిల్ సిమ్లో పెట్టి ఉడికియండి. చాలా త్వరగా ఉడికిపోతాయి. నేను అలానే చేస్తానండి. కుక్కర్ మూత వేసి స్టవ్ అంటే పెట్టించేయడమే. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టండి, స్టవ్ అంటించి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ విజిల్ అయిపోయిన తర్వాత పప్పు రామేసి తిరుగుబాతు పెట్టుకోండి, పోపుకి పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్రెండ్స్.